వార్తల్లోని వివరాలకు వెళితే సుపరిపాలన ప్రధాన లక్షణాలు మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధమైన పాలన కొరకు మరియు ప్రజా సంక్షేమం కోసం అధికారులు చిత్తశుద్ధితో నిబద్ధతతో పనిచేయాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి లక్ష్మీకాంతం అన్నారు. సుపరిపాలన యొక్క ప్రధాన లక్షణాలు మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధమైన పాలన అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి లక్ష్మీకాంతం పేర్కొన్నారు. గుడ్ గవర్నెన్స్ వీక్ గ్రామాల వైపు పరిపాలనకు సంబంధించిన వర్క్షాప్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి లక్ష్మీకాంతం ముఖ్య అతిథిగా పాల్గొని సుపరిపాలన అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా దేశానికి స్వరాజ్యం వచ్చిన తర్వాత నాకు కావాల్సింది సుపరిపాలన అని మహాత్మా గాంధీ అన్నారని తెలిపారు. డిసెంబర్ 19 నుండి 24వ తేదీ వరకు వారం రోజుల పాటు సుపరిపాలన వారోత్సవాలను భారతదేశంలోని 728కి పైగా జిల్లాలలో జరుపుకుంటున్నామని అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయిను స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఈ వారోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజల్లో స్వయం సమృద్ధి, సాధికారతను ప్రోత్సహించడం కూడా సుపరిపాలనలో భాగమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎంతో దూరం నుండి సమస్యల పరిష్కారం కోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ను కార్యక్రమానికి వస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారులు విసుగు చెందకుండా వారి సమస్యలను ఓపికగా వినాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి, జెడ్పీ సిఇఓ నాసరరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులకి మనం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలి. ముందు వారిని కూర్చోబెట్టాలి, తర్వాత వారి మాట వినాలి, మనం మాట్లాడే తీరు వాళ్ళకి కన్సోలింగ్గా ఉండాలి. కొన్ని పనులు చేయలేకపోతాం, చేయలేనప్పుడు కూడా మనం కొంతవరకు వాళ్ళకి ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. జవాబుదారీతనం. గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్ టు పబ్లిక్, people centric governance. Government is always accountable to public and people. Accountable, it is an unbeatable, it is an inimitable, it is an impeccable. That is accountable. Jawabdari thanam. Accountability breeds responsibility. Accountability enti, responsibility enti. Accountability ante jawabdari thanam. అంటే ఏ కార్యక్రమం నిర్వహించినా, ఏ ప్రభుత్వ పథకమైనా ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి. అది అకౌంటబిలిటీ. శ్రీ చైతన్య స్కూల్లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం నిర్వహించారు. మారుతున్న కాలంలో నేటి తరం యువతకే కాకుండా యావత్ ప్రపంచానికి గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జీవితం ఒక ఆదర్శమని శ్రీ చైతన్య స్కూల్ ఆర్ఐ రామాంజనేయులు ప్రిన్సిపల్ పి మాధవి అన్నారు. కర్నూలు గుత్తి రోడ్లోని శ్రీ చైతన్య స్కూల్లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి అధ్యాపక సిబ్బంది నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన గణిత శాస్త్రానికి సంబంధించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రిన్సిపల్ పి మాధవి మాట్లాడుతూ, పిల్లలు అంకిత భావంతో చదువుతున్నప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరని అన్నారు. గణితం అంటేనే చాలామంది పిల్లలు భయపడుతూ ఉంటారని, అదే గణితాన్ని ఇష్టంగా భావించి అందులోని చిన్నపాటి మెలకువలు తెలుసుకుంటే గణితం కన్నా ఈజీగా ఇంకో సబ్జెక్టు ఉండదని, అది పిల్లలు గుర్తించాలని ప్రిన్సిపల్ అన్నారు. కార్యక్రమంలో పాఠశాల డీన్ మల్లికార్జున, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. I am from Sri Chaitanya Techno Curriculum School, K10 branch. Today we are celebrating Mathematics Day. I stand to celebrate a Mathematics Day. In India, December 22nd, the Mathematics Day is celebrated to mark the birth anniversary of mathematician Srinivasan Ramanujan garu. కర్నూలు 10 బ్రాంచ్ నుంచి రామాయణులు గారు మాట్లాడుతున్నాము. ఈరోజు మ్యాథమెటిక్స్ డే గురించి, శ్రీనివాస రామానుజన్ బర్త్డే గురించి జరుపుకోవడము, సైమల్టేనియస్గా ఫార్మర్ డే జరపడం, ఫార్మర్స్ పిలిచి వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మేము సన్మానించుకోవడము మా మేనేజ్మెంట్ యొక్క ఇచ్చినటువంటి మంచి అవకాశం అండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పేరెంట్స్ వచ్చారు, పిల్లలు సంతోషాన్ని వ్యక్తపరిచారు. దీనిలో ఈ భాగంగా మ్యాథ్సే కాదు, ఫార్మర్స్ని తక్కువ చేయము అని ప్రామిస్ చేయడం జరిగిందండి. దీనందరికీ ఫార్మర్స్ రైతే రాజు అని భావిస్తూ ముందుకు వెళ్తున్నామండి. థ్యాంక్ యూ అండి. రామాయణండి చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో రీజనల్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాం. సండే కావడంతో నిన్న డిసెంబర్ 22
శ్రీనివాస రామానుజన్ బర్త్డే కావడంతో మ్యాథమెటిక్స్ డే జరుపుకోవాలని చెప్పి అనుకున్నాము. బట్ నిన్న సండే కావడంతో ఈరోజు స్టార్ట్ చేసాము ఆ ప్రోగ్రాము. దాంతోపాటు సైమల్టేనియస్గా మా సార్ చెప్పినట్లు ఈరోజు రైతుల దినోత్సవం డిసెంబర్ 23. ఆ ప్రోగ్రామ్ని కూడా రెండింటిని కలిపి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మ్యాథ్స్ అనేది ఈజీ సబ్జెక్ట్. అది ఎప్పుడు ట్రిక్స్ నేర్చుకున్నప్పుడు ఇట్ ఈజ్ ఈజీ, కానీ మ్యాథ్స్ అనేది చాలా కష్టం అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. బట్ మ్యాథ్స్ ఈజ్ వెరీ ఈజీ వెన్ వీ ప్లే విత్ నెంబర్స్. ఆ నెంబర్స్తో ఎప్పుడైతే ఆడుకుంటామో అప్పుడే మ్యాథ్స్ అనేది ఈజీ ఉంటుంది. అది మన ఫింగర్ టిప్స్ మీదనే ఉంటుంది. మనం మన ఫింగర్ టిప్స్తోనే ఆడుకోవచ్చు. మన చేతులు బాగా పనిచేస్తుంటే వీ కెన్ ప్లే విత్ మ్యాథమెటిక్స్. అలాంటిది వీఆర్ వెరీ హ్యాపీ. టుడే ఐఎమ్ సీయింగ్ సో మెనీ ప్రాజెక్ట్స్ అండ్ సో మెనీ స్టూడెంట్స్ దే ఆర్ విల్లింగ్ to explain the projects. Now we are going to see the projects also, and I am very happy. ప్రసాద్ రెడ్డి మృతికి కారణమైన కేవి సుబ్బారెడ్డి కళాశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేసియా చెల్లించాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశారు. కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఏఐ చదువుతున్న రాంప్రసాద్ పెద్దటేకూరు దగ్గర బావిలో సోమవారం శవమై తేలాడు. హాస్టల్లో ఉండాల్సిన రాంప్రసాద్ రెడ్డి బావికి ఎలా వెళ్లాడు? ఈత కూడా రాని రాంప్రసాద్ రెడ్డి మిత్రులతో కలిసి ఈతకెళ్లి చనిపోయినట్టు వారి మిత్రుల ద్వారా కుటుంబ సభ్యులకు కాకుండా బంధువులకు సమాచారం ఇచ్చారు. చనిపోయిన కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించకుండా కళాశాల యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చరీ ముందు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ఐసా రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడారు. కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలని, విద్యార్థుల రక్షణ పట్ల నిర్లక్ష్యం వహించిన కళాశాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒకే ఒక కొడుకు, 4 కూతుర్లు ఉన్న తండ్రికి తన కొడుకు మంచి ఉన్నత విద్యావంతుడై కుటుంబాన్ని హక్కున పోషిస్తాడని భావిస్తే కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా శవంగా ఇంటికి పంపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పిఎస్ఎన్ జిల్లా కన్వీనర్ అమర్, నాయకులు హర్ష, మనోహర్, చిట్టు, శంకర్, డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి హుషేన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చూస్తే కనబడతలేదు, మాకు భయం అవుతుందన్న అన్నాడు. సరే హాస్టల్ ఒరే మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఎవరు కాల్ చేసినారంటే లేదన్న పర్మిషన్ ఏమీ ఇవ్వలేదు, వార్డెన్ కాదు ఎవరు కూడా ఉండరు మాకు, మేము ఎప్పుడు రావాలంటే ఇప్పుడు బయటకు వచ్చి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు పోవచ్చు అని చెప్పారు. సరే తర్వాత వార్డెన్ వచ్చాడు అక్కడికి వచ్చి అందరినీ వేరే వాళ్ళని కొట్టి ఆయన తప్పించుకోవడానికి పిల్లల్ని కొట్టి వాళ్ళని వచ్చి అక్కడ బయటకు తీసినాక ఆటోలో తీసుకొస్తాం, మేము కాలేజ్ దగ్గరికి పోతాం, మీరు ఏ సమాధానం చెప్తారో అక్కడ చెప్పేది రాలి, తర్వాత ఇక్కడ తీసుకొస్తాం మేము హాస్పిటల్ కంటే, లేదు మేము హాస్పిటల్ తీసుకుపోతామని హాస్పిటల్కి తీసుకొచ్చినారు యజమానమే. కానీ ఇక్కడ తీసుకొచ్చిన 10 నిమిషాలకి ఇక్కడ ఎవరు లేరు. చనిపోయింది ఏం గురించి చనిపోయింది తెలుసు సార్ మాకు. వాళ్ళు ఏం మాకు చెప్పలేదు సార్. వాళ్ళు చనిపోయినా చెప్పనే ఇప్పుడు వరకు ఇంతవరకు ఏం చెప్పలేదు. వాళ్ళ గురించి మనకు ఏం చెప్పలేదు సార్. ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్నటువంటి రామ సుబ్బారెడ్డి ముద్దవరానికి చెందినటువంటి వెంకటరెడ్డి గారి కొడుకు. వాళ్ళు వెంకట సుబ్బారెడ్డి గారు లక్షల రూపాయలు ఫీజులు కట్టి మా పిల్లోడు సేఫ్టీగా ఉంటాడు, ఉండేది ఒకే ఒక కొడుకు, 4 అమ్మాయిలు ఉన్నారు, ఎలాగైనా సరే పిల్లోడిని బాగా చదివించుకుంటే ఆ అక్కల్ని బాగా చూసుకుంటాడు, అట్లాగే తల్లిదండ్రులు బాగా చూసుకుంటారనేసి వాళ్ళ కష్టం అంతా ఒడిచి ఈరోజు కేవీ సుబ్బారెడ్డి కాలేజీలో చేర్పిస్తే కాలేజీ హాస్టల్ దగ్గర బయటికి రావాలంటే గేట్ పాస్ తీసుకోవాలి. మొత్తం కాలేజ్ బయటికి రావాలంటే కూడా సెక్యూరిటీలు ఉంటారు. ఇన్ని సెక్యూరిటీలు పెట్టుకున్నటువంటి కేవీ సుబ్బారెడ్డి కళాశాల యాజమాన్యం నిన్న సోమవారము, కనీసం వీకెండ్ కూడా కాదు, 7 మంది పిల్లలు ఈతకెళ్ళారు, అక్కడ చనిపోయారు, ఒక అబ్బాయి చనిపోయాడని చెప్తా ఉన్నారు. కనీసం ఆ చనిపోయినటువంటి రాంప్రసాద్ రెడ్డికి ఈత కూడా రాదు. కాబట్టి కేవీ సుబ్బారెడ్డి కళాశాల యాజమాన్యం పైన హత్యాయత్న కేసును నమోదు చేయాలా, మరో విద్యార్థి అక్కడ బలి కాకోకుండా వెంటనే పోలీస్ యాజమాన్యం కూడా వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా కేవీ సుబ్బారెడ్డి గారు, నేను అధికార పార్టీలో ఉన్నాను, కోట్లు తెలుగుదేశం పార్టీ కూటమి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాను, కాబట్టి నన్ను ఏమీ చేయలేరు అనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి అర్థమవుతుంది. నిన్న చనిపోతే ఇప్పటిదాకా కనీసం తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మీ అబ్బాయి చనిపోయినాడని కూడా కాలేజీ
యాజమాన్యం నుంచి తల్లిదండ్రులకు ఫోన్ కూడా రాలేదు. ఆ పిల్లలు ఆయనతో పాటు చనిపోయినటువంటి ఆ పిల్లల ఫ్రెండ్స్ ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి బంధువులకు చెప్తేనే వీళ్ళకి విషయం తెలిసింది. ఇప్పుడు కూడా ఈ మార్చి దగ్గరికి వచ్చి ఆ పిల్లోని పరామర్శించలేదు. కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా విద్యార్థి సావు పైన ఉన్నటువంటి కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పైన క్రిమినల్ కేసుని నమోదు చేయాలి. అట్లాగే ఆ తల్లిదండ్రులు ఒకే ఒక కొడుకు, వాళ్ళకి వేరే ఆధారం కూడా ఉండదు ఇంకా. కాబట్టి ఆ కుటుంబాన్ని పోషణ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాలేజీ యాజమాన్యం ఆ కుటుంబానికి కూడా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి DYFI జిల్లా కమిటీగా నేను కోరుతున్నాను సార్. కబ్జాదారుల నుండి చెరువులను, వాగులను రక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. 40 ఏళ్లుగా తమ అధికారంలో ఉన్న దళితుల భూమిని కూడా వదలని కబ్జాదారులు చెరువులను కబ్జా చేసి రైతులను, మత్స్యకారులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కర్నూలు సమీపంలోని గార్గేయపురం బి తాండ్రపాడు చెరువులను కబ్జాల నుండి రక్షించి పంట పొలాలను, మత్స్యకారులను, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ వివిధ ప్రజా సంఘాలు కలిసి నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా జాతీయ మత్స్యకారుల సంఘం నగర అధ్యక్షుడు బి శ్రీనివాసులు మాట్లాడుతూ చెరువుల కబ్జాల వల్ల మత్స్యకారుల వృత్తి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు NG కృష్ణ మాట్లాడుతూ 40 ఏళ్లుగా దళితుల అనుభవంలో ఉన్న కొద్దిపాటి భూమిని బిల్డర్లు ఆక్రమించుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎం నాగరాజు, వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు డి శ్రీనివాస్ రెడ్డి, బి వన్నూర్ సాహెబ్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి చెరువులను, వాగులను, నదులను బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి ప్లాట్లు వేసి వ్యాపారం చేస్తుంటే పాలకులు, ప్రభుత్వ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బోరింగులకు, తాగునీటికి, పంట పొలాలకు నీరు అందించే చెరువులను కాపాడాలని కోరారు. చెరువులు, వాగుల వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కూటమి ప్రభుత్వం పెద్దలు కర్నూలు చుట్టూ జరుగుతున్న భూ కబ్జాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బట్టలు ఉతికేందుకు రజకులకు నీళ్లు కూడా కరువయ్యే పరిస్థితులు రాబోతున్నాయన్నారు. గార్గేయపురం చెరువు సమీపంలో ఇరిగేషన్ అధికారులు వేసిన సిమెంట్ రోడ్డు కూడా కబ్జాకు గురైందని తెలిపారు. అనంతరం చెరువులను, వాగులను, వంకలను కబ్జాల నుండి కాపాడాలని నీటిపారుదల శాఖ డివిజనల్ ఇంజనీర్ సుష్మాగా చెరువులను, వాగులను, వంకలను కబ్జాల నుండి కాపాడాలని నీటిపారుదల శాఖ డివిజనల్ ఇంజనీర్ సుష్మాకు వినతి పత్రం ఇచ్చారు. ఈ ధర్నాలో BSNL పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం యాకోబు, బి నాగేంద్ర, ఏ గురుస్వామి, MD యూసుఫ్, ఎన్ పీటర్, ఏ వెంకటేశ్వర్లు, కె మధు, ఎస్ అన్వర్, సివి వర్మ, SR గౌడ్, రహమాన్, రుస్తుం తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి భూములను కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, అలాగే భూస్వామి పెత్తందారులు కానీ, అలాగే కబ్జాకోరులు కానీ ఈ మాటన దర్జాగా ప్రభుత్వ భూములను, దళిత భూములను ఒక దుర్మార్గమైనటువంటి ఘటనలను మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఈరోజు మేము కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా కబ్జాకోరులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనబడితే ఈరోజు కబ్జా చేస్తున్నటువంటి కబ్జాకోరులకు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాము. ఎంతమంది ఇచ్చినటువంటి చాలా భూములు లాక్కున్నట్టుగా కబ్జా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఈరోజు మేము దళితుల భూములకు రక్షణ కల్పించాలని ఈరోజు మేము అధికారులను కోరుతా ఉన్నాము. జరుగుతూ ఉన్నాయి. భూ కబ్జాలు చేసి ఫ్లాట్లు వెంచర్లు వేసి ఈరోజు వ్యాపారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతూ ఉంది. కబ్జాలపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు స్పందించడం లేదు. కర్నూలు జిల్లాలోన వెంటనే స్పందించాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చెరువులు కబ్జాలకు గురైతే ఉన్నాయి. తాండ్రపాడు చెరువు, గార్గేయపురం చెరువు, ఈ చెరువుల విస్తీర్ణత తగ్గించి ఈరోజు టూరిజం ప్లేస్ అంటూ చెరువుల విస్తీర్ణత తగ్గించి రోడ్ వేస్తూ టూరిజం డెవలప్ చేస్తున్నారు. దీనివల్ల జాతీయ మత్స్యకార సంఘం తరఫున చేపల మీద ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నటువంటి మత్స్యకారులకి జీవనోపాధి కోల్పోతూ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ స్పందించి చెరువులు ఆక్రమణ గురే చెరువుల్ని స్పందించి విడిపించి చెరువులు చేయాలని కోరుతున్నా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలపై పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి దగ్గర నుండి మొత్తం కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కబ్జాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ కర్నూలు జిల్లాలో మాత్రము ఎవరూ స్పందించడం లేదు. రాజుల కాలం నాటి చెరువులన్నీ కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. కొన్ని రోజులకు కనుమరుగయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అట్లాగే చెరువులు నిండా నీళ్లుంటే ఆ చెరువుల వల్ల బోరింగులకు నీళ్ళు వస్తాయి, పంటలకు, తాగే నీరు అన్నిటికీ ఉపయోగం. మరో ముఖ్యమైన విషయం ఏమంటే కాలుష్యాన్ని ఎంతో కొంత కంట్రోల్ కావాలంటే చెరువులు కూడా అవసరము. కర్నూలులో ఒక బిల్డరు
గత 3 సంవత్సరాల నుండి మొత్తం చెరువు స్థలాన్ని అట్లాగే చెరువుకు సంబంధించినటువంటి వాగులు, వరద నీరు పోయే వాగు మొత్తం కూడా కబ్జా చేసి పెద్ద పెద్ద బ్రిడ్జీలు కట్టుకొని మొత్తం వాగు స్థలాన్ని కబ్జా చేసిన అధికారులు స్పందించడం లేదు. పోయిన ప్రభుత్వ కాలంలో అధికారులు వ్యతిరేకించారు. అయ్యా, ఇరిగేషన్ స్థలం ఇది, ఇందులో నువ్వు కబ్జా చేయడానికి, నువ్వు ఏదో బ్రిడ్జీలు కట్టుకోవడానికి మేము అవకాశం ఇచ్చేది లేదంటే ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళకు అనుకూలమైన అధికారులను వేయించుకొని మొత్తం చెరువు స్థలాన్ని, వాగులను కబ్జా చేశారు. విషయాన్ని బర్తరఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన. గోనెగండ్ల మండల పరిధిలోని గాజుల దిన్నె దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్ఎఫ్ఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రంగస్వామి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్, యూటీఎఫ్ జిల్లా నాయకులు నరసింహ, ఏపీడీకేఎస్ జిల్లా కార్యదర్శి కరుణాకర్, రైతు సంఘం మండల నాయకులు సింహులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా అమిత్ షా వేకలపై అగ్గి మండుతున్న పరిస్థితులు దేశంలో ఉన్నాయని అన్నారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అవమానించడం జరిగిందని అన్నారు. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ను పదే పదే పిలవడం కన్నా దేవుడి పేరు పిలిస్తే స్వర్గానికి పోతారు అనడం ఒకవైపు తన మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూనే రెండో వైపు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన అంబేద్కర్ను అసమానుడి పేరు వినడానికి వీలు లేదన్న చందంగా అవమానించడం చాలా బాధాకరమని అన్నారు. నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని అమిత్ షాను పార్లమెంట్ నుండి బర్తరఫ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు శివ, శేఖర్ మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ని హోంమంత్రి, బీజేపీ ఎంపీ అయినటువంటి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే పార్లమెంట్లో లేదా రాజ్యసభలో అంబేద్కర్ అంబేద్కర్ అని పిలిచే బదులు దేవుని పిలిస్తే మీరు స్వర్గానికి వెళ్తారు అనేసి అనడం జరిగింది. అంటే అంబేద్కర్ని అవమానించి కూడా దాన్ని నేను అవమానించలేదనేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకి బాగా అర్థమవుతుంది నువ్వు అన్న మాటలు ఏదైతే అంబేద్కర్ని కించపరుస్తూ అన్నవి. కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఏదైతే ఈ దేశానికి దిశానిర్దేశం ఇచ్చేటువంటి పార్లమెంట్ ఉందో అలాంటి పార్లమెంట్ని వేదికగా చేసుకొని పార్లమెంట్ సాక్షిగా దానికి పితామహుడుగా ఉండేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం అనేటువంటిది మొత్తం జాతి అంతా తలదించుకోవాల్సినటువంటి విషయం. అందుకోసమే నరేంద్ర మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు విదేశాల్లో సైతం ఏం జరిగినా దానిపైన ట్విట్టర్ రూపంలో నరేంద్ర మోడీ పెడతా ఉంటారు. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్కు పార్లమెంట్ సాక్షిగా అవమానం జరిగితే కనీసం స్పందించకపోవడం ఇది ఎక్కడ రాజకీయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏం చెప్పారు ఆయన? దేవుడు అంటే అందరికీ భక్తే ఉంటుంది, కులం లేదా మతాలకు అతీతంగా ఎవరు మొక్కే దేవులను వాళ్ళు మొక్కుతారు. ఆ మొక్కేటువంటిది నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రత్యక్షంగా ఈ దేశంలో ఉండేటువంటి నిమ్న వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలందరికీ కూడా స్పష్టమైనటువంటి హక్కులను రాజ్యాంగం ద్వారా పొందపరిచేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ను రాజ్యాంగాన్ని స్మరించుకుంటున్నటువంటి సందర్భంగా మాట్లాడితే కరుడు కట్టినటువంటి మత ఉన్మాదం కలిగినటువంటి అమిత్ షా ఆ బీజేపీ యొక్క వాళ్ళ సిద్ధాంతాన్ని బయటపెట్టేటువంటి పరిస్థితులు మనం చూసాం. స్పష్టంగా మీరు ఎందుకు అంబేద్కర్ ఆ రకంగా తెలుస్తున్నారు అని చెప్పేసి చెప్తారు. కానీ ఈరోజు తీరా చెప్తున్నటువంటిది ఏమి అమిత్ షా నా మాటలు వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు వక్రీకరించారు? ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి వీడియోలు చెప్తాయి. మొత్తం ప్రపంచమే కూడా కూస్తా ఉంది. అంబేద్కర్ ఒకవైపు ప్రపంచ దేశాలంతా ప్రపంచ మేధావిగా కొనియాడబడుతుంటే కానీ ఈ దేశంలో ఈ దేశానికి నాయకత్వం వహించేటువంటి ప్రభుత్వం పాలకులు మాత్రం ఈరోజు తులనాడేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే జాతికి ఆయన క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ కలగజేసుకొని ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్లో ఒకవైపు ప్రతిపక్షాలు ఇండియా కూటమి ఒకవైపు ఆందోళన చేస్తూ ఉంటే తగుదునమ్మా అంటూ వీళ్ళు బయటపై ఆందోళన చేస్తా ఉన్నారు. చూసుకొని పోయే విధంగా పోయి వాళ్ళే కింద పడి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి దీనికి వాళ్ళు కారణమని చెప్పే పరిస్థితి. అంటే ఒకవైపు అమిత్ షా ఎంత దేశ ద్రోహానికి పాల్పడ్డాడో అలాంటి విషయాన్ని పక్కదారి భరించేటువంటి ఒక రాజకీయ కుట్ర చేసేటువంటి ప్రయత్నం కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని జనమంతా చూస్తూ ఉన్నారు. ప్రజలంతా ముక్తఖండంతో ఈ విషయాన్ని ఖండించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ క్షమాపణ చెప్పాలి, దేశానికి క్షమాపణ చెప్పాలి. వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి అనేక చోట్ల మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ఉద్యమాల్లో మేము భాగస్వామ్యం అవుతాం. వెంటనే బర్తరఫ్ చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. భారతదేశానికి ఒక దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహోన్నతుడు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు ఈ రాజ్యాంగ విధానాలను అనుసరించే
ప్రభుత్వ పాలన ఉండాలని సూచనలు ఇచ్చినటువంటి మహనీయుడైనటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తూ పార్లమెంట్లో చేసినటువంటి ఈ మాటలను వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ ప్రదాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంటిని ఆక్రమించిన వారిని శిక్షించాలి, అధికారుల అలసత్వంపై చర్యలు తీసుకోవాలని దౌలత్ బి రసూల్ మియాలను అరెస్టు చేయాలని కోరుతూ ఆందోళన. కల్లూరు మండల పరిధిలోని వీకర్ శిక్షణ్ కాలనీ సమీపంలో బాపూజీ నగర్ లో పెంచలమ్మ ఇంటిని ఆక్రమించిన దౌలత్ బి రసూల్ మియాలను వెంటనే అరెస్టు చేయాలని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న మాట్లాడుతూ కల్లూరు మండల ఎంఆర్ఓ కార్యాలయం అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, ఇంటి పట్టాలను మారుస్తూ కల్లూరు ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. దళితురాలు పెంచలమ్మ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించిన దౌలబి రసూల్ మియాలను అరెస్టు చేసి SC/ST కేసు నమోదు చేయాలని, వారికి సహకరించిన కల్లూరు ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెంచలమ్మ జయంతి, సంగాలయ్య, పెంచలయ్య, SC/ST BC మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు బీసాల సుమలత పాల్గొన్నారు. రసూలమైన వాళ్ళు ఆ ఇంటి తాళాన్ని పగలగొట్టి అక్రమంగా ఆ ఇంట్లోకి ప్రవేశించి దాన్ని వేరే వాళ్ళకు బాడెక్కించి ఆమె బాడెకి తీసుకుంటా ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. దళవతి బి దగ్గరికి పోయి మేము విచారించినప్పుడు లేదు నాకు పట్టా ఇచ్చినారని చెప్పి ఆమె చెప్పింది. ఆమె పట్టా పరిశీలన చేస్తే 1003 వాళ్లకు రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు అందరూ కూడా అండగా ఉన్నారు. మేము ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు చెప్పినప్పటికీ కూడా పెంచలమ్మకు న్యాయం జరగడం లేదు. భవిష్యత్తులో పెంచలమ్మకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా కల్లూరు ఎంఆర్ఓ ఆఫీస్ని, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం. అదేవిధంగా దౌలత్ బి రసూల్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని కర్నూలులో బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ IPS అధికారి పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ వల్లే దేశంలో సమానత్వం ఉందని, అలాంటి మహనీయుడిపై అసభ్యంగా మాట్లాడడం సరికాదని తెలిపారు. వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావుతో పాటు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జయరాజ్, ఉపాధ్యక్షుడు షామిల్, జిల్లా ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్, జనరల్ సెక్రటరీ దాసరి ఎర్రన్న, ట్రెజరర్ సలీం బాషా, రాజ్ కుమార్, ఫయాజ్ బాషా, రామలింగ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం సమైక్యంగా ఉంది, ఇంకా శాంతి భద్రతలు ఉన్నాయి, ఎటువంటి సివిల్ వార్ లేకుండా ఈ దేశం సాగుతుంది అని అంటే అంబేద్కర్ మహనీయుడి యొక్క సేవలే కారణం, ఆయన మరి విజనే కారణం, ఆయన రూపొందించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్సే కారణం. ఆ రక్షణ వల్లనే ఎస్సీలు ఎంతో కొంత భద్రతాభావంతో కానీ, బీసీలు కానీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయి, ఎస్టీలకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయి, ముస్లింలకు కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయి. కాబట్టే మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన్ని ఈ రోజున అమిత్ షా ఈ వర్గాలకు ఏం చేయకపోయినా హిందుత్వం పేరుతో ఈ వర్గాలను మభ్యపెడుతున్నా ఆయన కించపరచడం అనేది చాలా దారుణమైన విషయం. క్రిస్మస్ వేడుకలు కేక్ కట్ చేసిన డాక్టర్ శంకర్ శర్మ కర్నూలులోని శ్రీనివాస నగర్ వద్దనున్న స్టాంటన్ చర్చిలో ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ శంకర్ శర్మ స్థానిక పోస్టర్ డాక్టర్ దేవసాయంతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ కులాలకు, మతాలకు అతీతంగా కర్నూలులో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని కోరారు. యేసుక్రీస్తు మానవుడిలాగా జీవించి ఎంతో కష్టం అనుభవించారని అన్నారు. యేసుక్రీస్తు మానవాళికి ప్రేమ, ఆనందం, సహాయం, సేవ చేయడం, మంచి మార్గంలో జీవించాలని బైబిల్ ద్వారా తెలిపారని అన్నారు. బైబిల్ను కులమతాలకు అతీతంగా చదివి అందులోని సారాంశాన్ని గ్రహించాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. క్రైస్తవులు భారతదేశానికి క్రిస్టియన్ మిషనరీల ద్వారా విద్య, వైద్య సేవలు చేశారని అన్నారు. అందులో భాగంగానే మదర్ తెరిసా భారతదేశానికి వచ్చి ఎంతో సేవ చేసిందని డాక్టర్ శంకర్ శర్మ కొనియాడారు. ప్రేమ మరియు ఆనందము, సహాయం చేయడము, సేవ చేయడము, మంచి మార్గమున, ఉత్తమ మార్గమున నడవమని బైబిల్ ద్వారా తెలపడం జరిగింది.
బైబిల్ అనే పవిత్ర గ్రంథాన్ని ప్రతి ఒక్క పౌరుడు మతాలకు కులాలకు అతీతంగా బైబిల్ చదవాలని, దాంట్లో ఉండే ఉత్తమ సారాంశాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అనేవాళ్ళు డెడికేటెడ్ క్రిస్టియన్స్ అంటే చాలా మెతక స్వభావంతో, చాలా సున్నిత తత్వంతో వాళ్ళు జీవిస్తుంటారు. అదే రకంగా క్రిస్టియన్స్ మన దేశానికి కూడా ఎంతో సేవ చేసినారు. ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీసు, క్రిస్టియన్ హాస్పిటల్స్ ద్వారా ఎంతో సహాయం చేసినారు. ఈ రకంగానే మదర్ తెరీసా కూడా మన దేశానికి వచ్చి ఎంతో సేవ చేసింది. చర్చిల ద్వారా కూడా ఆ మత ప్రబోధంలో కూడా ఎక్కడా తప్పు అనేది ఉండదు. తోటి మానవుని ప్రేమించు, తోటి జీవులను ప్రేమించు, తోటి ప్రజలకు సహాయం చేయి, సేవ చేయి, మంచి చేయి, ఉత్తమ మార్గంలో నడవమని క్రీస్తు బోధనలు ఎప్పటికీ ఈ మానవ జాతి బతికినన్నాళ్ళు ఈ క్రైస్తవ బోధనలు అనేవి ఉంటాయి. డిసెంబర్ 29, 30 తేదీల్లో ఎమ్మిగనూరులో జరుగు సిపిఎం పార్టీ 23వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని సిఐటియు న్యూ సిటీ కమిటీ ఆల్ యూనియన్స్ కార్మికుల విస్తృత స్థాయి సమావేశం కార్మిక కర్షక భవనంలో నిర్వహించి సమావేశానికి సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు అధ్యక్షత వహించారు. ఆల్ యూనియన్స్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, సిఐటియు నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, నగర నాయకులు టి రాముడు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కుల హరించడం కోసం ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ కార్మికులకు రక్షణ కవచంగా ఉన్నటువంటి 44 లేబర్ కోడ్లను కుదించి 4 లేబర్ కోడ్లుగా చేసి యజమానులకు అనుకూలంగా చట్టాలను చేస్తోందని అన్నారు. కర్నూలు జిల్లాలో సిపిఎం పార్టీ కార్మిక సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నదని, ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి, యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, రైతులకు రుణమాఫీ చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని, ప్రజలపై వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా జిల్లా సమగ్ర అభివృద్ధికై పోరాడుతున్న సిపిఎం పార్టీ 23న జిల్లా మహాసభలను ఎమ్మిగనూరు పట్టణంలో డిసెంబర్ 29, 30 తారీఖులలో జరుగుతున్నాయని అన్నారు. ఈ మహాసభలకు సంఘీభావంగా కార్మికులు అత్యధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని అన్నారు. సిఐటియు నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, జిఎసు, కె ప్రభాకర్, ఎస్ఎండి రఫీ, మహమ్మద్ హుషేన్ వలీ, కె రామకృష్ణ, హమాలి యూనియన్ నాయకులు ఎం మల్లికార్జున, విష్ణుమూర్తి, మస్తాన్, హనుమంతు, వెంకటస్వామి, గోవిందు, ఐ రాజు, శ్రీనివాసులు, శేఖర్, సంజీవు మొదలగు వారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదో గతంలో ఎప్పుడో మోడీని విమర్శించని చెప్పి ఆ కేసు కోర్టులో ఉంటే ఆయన 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించడము, జైలు శిక్ష విధించిన వెంటనే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడము, లేదంటే ఎంపీ క్వార్టర్స్ కూడా ఖాళీ చేయించడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఒక 2 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఇప్పుడు అమెరికా సంబంధించిన సంస్థ వాళ్ళు అతనికి సంబంధించిన విద్యుత్తును అమ్ముకోవడానికి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఉదాహరణకు మన రాష్ట్రంలోనే జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినారు వాళ్ళు విద్యుత్తు కొనడానికి. అంటే ₹2.49 యూనిట్కి విద్యుత్తుని మన రాష్ట్రానికి అమ్మితే కొనడానికి వాళ్ళు సిద్ధపడితే అప్పుడు ఇచ్చినట్ట పేపర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.